దేవుడికి మనకి ఆశీర్వాదాన్ని, దేవుడికి మనకి ఐశ్వర్యాన్ని ఇస్తానని మనకి అభయమిచ్చాడు కదా. ఆ క్షేమము ఏబుకి ఎలా జరిగింది? సాతానుడు చెబుతాడు అసలు ఏబుకి క్షేమం ఎలా ఉందో. చదవండి 1:10 తీనమ్మా త్వరగా ఈ పాటికి ఎవరిస్తారు తీసి చదివేసేది ఆ పాయింట్ మాత్రమే. నీవు అతనికి అది పాయింట్. ఎన్నో వచ్చిన అమ్మ చూడండి 10 రైట్. నీవు అతనికి, ఎవరికి? అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ ఏ వేషనైనా కంచి వేషను, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును ముత్తిని ఎడల అతని ముఖం ఎదుటనే దూషించి. చూస్తే ఏమంటుందో? ఎవరు చెప్తారు మీ మాట? చెప్పండి, ఎవరు చెప్తారు? వాక్య నాలెడ్జ్ కొద్దిగా పెంచుకోండి. ఎవరు అంటున్నారు? చెప్పింది కదా పెద్దల సభ. ఏ సభ? పరలోకలు ఏ సభ జరుగుతుంది? పెద్దల సభ జరుగుతుంది. ఈ రోజు వాక్యం చెప్పిందా పాప? ఏమైనా ఏ వాక్యం చెప్పింది? అర్థమైంది ఏమన్నా? చెప్పండి అది చెప్పింది కదా. అలాగే అలాంటి అగ్ని జ్వరం వంటి కన్నులు కలిగిన వాడు పరలోకమందున్న దేవుడి దగ్గరికి, అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, దేవదూతలు, కెరూబులు, శరవులు ఉన్న పెద్దల దగ్గరికి ఈ వెళ్ళాడు. ఎవరైనా చెప్పండి? సాతానుడు కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఈ పొజిషన్ అసలు పొజిషన్ ఆడిది ఇది. ఎవరి పేరు? ఎవరిది? 24 పెద్దలు ఉన్నారు కదా. ఆ పెద్దలు భూలోకులు ఇటువంటి తిరుగుతూ వచ్చావా? అయితే నువ్వు భూలోకులు ఇటువంటి తిరుగుతూ వస్తే నా భక్తుడైనా ఏబు గురించి ఆలోచించావా అన్నాడు. ఆలోచించుకోవటం ఏమంది? అసలు ఫస్ట్ ఐక్యత అని వెళ్తాను. ఏంటికి? ఏ వీటికి ఎందుకు? ఆ ఏ వీటికి? నా ఏబు యథార్థవంతుడు, చెప్పండి, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతను విసర్జించిన వాడు, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఇంటికి నేను ఫస్ట్ వెళ్ళాను. అంటే అపోజ్ ఎవరికి అతను ఫస్ట్? ఎవరికి కదమ్మా? అని దేవుడు నమ్ముకున్న అందరికీ వెళ్ళదు గారు. చెప్పండి, దేవుడు చెప్పండి. దేవుడు ఎప్పుడెప్పుడు వెళ్తాడా? నిత్యం ఉంటాడా? దేవుడు నిత్యము ఉంటాడు. అపోజ్ అప్పుడప్పుడు నేను చూసేస్తూ ఉంటాడు. ఏమన్నా మనోడు కొంచెం ఏమన్నా ప్రావు తగ్గిందా, ప్రార్థన తగ్గిందా, భక్తి తగ్గిందా, నేను వాక్యం తగ్గింది, ఎందుకంటే దీవించాను కదా, ఇప్పుడు ఏమన్నా మోకాళ్ళు ప్రార్థన తగ్గిందా, ఇవన్నీ కూడా మనోడు గమనిస్తాడు. ఏదైనా తగ్గిందా ఎండ మనోడు ఏమవుతాడు? ఎండలో దొరపడతాడు అని కాసుకుని కూర్చుంటా ఉంటాడు. ఎవరు? అపవాది. కానీ ఎన్ని ప్రయత్నం చేసినా, ఏమి అంత దీవించినా, ఎన్ని చేసినా వాడు ఏ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఏబు ఇంటి చుట్టూ, ఏబు భార్య చుట్టూ, ఏ బిడ్డల చుట్టూ, ఏబు కలిగిన సమస్యల చుట్టూ ఏ వేసినైనా దేవుడి స్తోత్రం కలిగినగా కంచి వేశాడు. ఏ వేసినమ్మా? కంచి వేశాడు. ఆ కంచి ఎవ్వడు కూడా తీయలేదు. ఈ భూ ప్రపంచంలో ఎవ్వడు కూడా కంచిని తీసివేయలేదు. చూడండి, చైనా దేశానికి భారతదేశానికి మధ్యలో ఉంటుందా కంచి? ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? మనం ఎవరు అంటున్నారు బాబు? బంగ్లాదేశ్ పెట్టుకుంది కదా. బంగ్లాదేశ్ అంతా ఎక్కువ చేస్తున్నారు. మా భారతదేశంలో త్వరపడుతుంది మెట్రోలు కావాలి పెంచారు. కంచి మీద దూకొచ్చేస్తున్నారు. అంటే ఆ కంచిని తీసేయచ్చు, కానీ దేవుడు వేసే కంచిని ఎవరు కూడా తీయలేదు. తెలుస్తుందా? ఎందుకో తెలుసా? దేవుడు ముయ్యిగా ఎవడు తీయలేడు. దేవుడు తెరవగా ఎవడు దాన్ని, దేవుడు తెరవగా ఎవడు ముయ్యలేడు. దేవుడు ముయ్యిగా ఎవడు దాన్ని తెరవలేడు. ఇప్పుడు ఏబులు భద్రంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ దేవుడు కంచి వేస్తే అన్నిటికీ వేస్తాడు. దేవుడి స్తోత్రం కలిగినగా. భాస్కర్ కంచి కంచి అంటున్నారు కదా, కంచి అంటే ఏం చెప్పండి అని అడిగారు. మనం వెళ్ళే చోటల్లా చూడండి, దానికి ఏది కోలర్ ఉంటుంది కదా. కోలర్ ఉంది తెలుసండి, యాడ్ ఉంటుంది. యాడ్ వస్తున్నప్పుడు ఏ పౌడర్ కోసం అంటే డాబరాములో ఏదో ఉంటుంది కదా, ఆ డాబరాములో పౌడర్ ఉంటుంది. దానికోసం ఈ పని మీద వెళ్తూ ఉంటాడు. అక్కడ తీసుకెళ్తాడు, ఫ్యాన్ తీసుకెళ్తాడు లేదా, కార్లు వెళ్తాడు. ఏం తీసుకెళ్తాడు? అక్కడ తీసుకెళ్తాడు. కూలర్ తీసుకెళ్తూ వచ్చాడు. ఇందులో పంటకి అవసరం లేదు అని ఏం చేస్తాడు?
నవరత్నం అండి, మన నవరత్నం అనుకోండి కదా, తీసుకెళ్ళి నవరత్నం ఆయిల్ ఇది రాసుకుంటే చాలు మొత్తం కూల్ 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 అంటే ఏ కూల్ అది ఆ చల్ల కూల్ 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 అయిపోతుంది అన్నమాట. ఒకప్పుడు తెగ రాసేవారు కదా, ఏదైతే ఏం చెప్తారా సక్కువైతే ఏదైతే ఏం చెప్తారా, ఏం చెప్పిస్తారు ఏం చేస్తే నవరత్నం ఏమైనా ఇదంతా రాత్రి ఎవరు రాసేవాళ్ళే ఫుల్గా మసాజ్ చేస్తారు ఏమేసి. అందుకని బాబు పద్నాలుగు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్ అవసరం లేదురా, నువ్వు నవరత్నాలు రాత్రి చాలు నీకు ఏసీ కంటే కూల్గా ఉంటుంది అంటాడు ఆయన. అలాగే మరి దేవుడు మరి ఎక్కడికి వెళ్తాను కంచేస్తా ఉంటాడు మరి దాకా వేస్తాడమ్మా. దేవుడు కంచెంత ఏంటి చెప్పండి ఏమిటి? నువ్వు ఉదాహరణ చెప్తాను. మోషే ఇబ్బురు జాతి ప్రజలందరినీ ఫరో రాజు చంపుతున్నాడు మగ పిల్లల్ని, ఆజ్ఞాపించడం లేదా? వాళ్ళందరినీ చంపడానికి వచ్చారు. మగ పిల్లలు పుడితే చంపేయమంటున్నారు, చంపేస్తున్నారు 2.5 సంవత్సరాల పిల్లల్ని. మోసే ఎక్కడ పెరిగాడు? చిన్న బాడైన మోసే ఎక్కడ పెరిగాడమ్మా? ఏ పొర్రో అయితే మగ పిల్లలను చంపుతున్నాడో, ఎబ్రీ పిల్లలను చంపుతున్నాడో వాళ్ళ ఇంటి దగ్గరే, ఆడి కళ్ళ ముందే పొర్రో ఇంటి ముందే, పొర్రో ప్యాలెస్ లోనే పొర్రో కళ్ళ ముందే ఎవరు ఆడుకుంటున్నాడు? ఎవరు పిల్లాడు అతను? ఎవరు పిల్లలు చెప్పండి? ఎబ్రీ పిల్లాడు. మరి ఎబ్రీ పిల్లలు మగ పిల్లలు పుడితే ఏం చెప్పాడు? పొర్రో చంపేమన్నాడు. కానీ ఎబ్రీ పిల్లడే వాడి కళ్ళ ముందు తిరుగుతున్నాడు. చెప్పండి ఏది చంపలేదు? ఎబ్రీ పిల్లడు మోషేకి కంచిగా ఎవరిని పెట్టాడు దేవుడు? చెప్పండి ఎవరు పెట్టండి? ఫరోని పెట్టాడా? ఫరో కుమార్తెని పెట్టాడు. చెప్పండి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అంటే కదండి ఫరో కూతురు నేను పెంచుకుంటున్నాను అంది. కూతురు అంటే ప్రేమ, నాకు ఎదురు నా బిడ్డలు లేదా పెంచుకుంటాను అంది. ఇంకేం చేస్తా? కంచి పెట్టాడు. నేను స్తోత్రం కలిగిన ఆ బిడ్డ నా ప్రాణం, ఆ బిడ్డ నేను పెంచుకుంటాను, ఆ బిడ్డ నాకు తర్వాత వారసుడు అనంది. అంతే. ఆ రాజుడు రాయ్ ఆ బిడ్డ జోలికి ఎలా అన్నాడు అంతే. అంటే కంచి ఎవరు అక్కడ? కూతురే. చెప్పండి స్తోత్రం కలిగిన. ఈరోజు దేవుడు కూడా రక్షణ పొందిన వారికి పరిచర్య చేయడానికి ప్రభున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారు చేశాడు కాబట్టి ఆ కంచిలో అపవాది త్వరబడలేక పోయాడు. ఈరోజు మన ఇంటిలో, మన కుటుంబంలో మనం కంచి వేసుకోవాలి. ఆ కంచి అంటే తెలుసా? అండి, ఒక అతను ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు అండి. ఎడారి ప్రయాణం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటే దొంగలు ఒక 10 మంది వచ్చారంట. వాడిని దోసుకుని, ఆ డబ్బు దోసుకుని, బంగారం దోసుకుంటానికి వచ్చాడండి. ఈయన ప్రయాణం చేస్తున్నాడు పట్టణానికి. దోసుకుంటాకి వెళ్ళే వారికి ఆ మార్గంలో దొంగలు దోసుకుంటారు. ఆ రోజుల్లో వెళ్ళే వారికి ఆ చుట్టూ పెద్ద బంగళా, పెద్ద బిల్డింగ్ ఉందంట. ఏంటిరా ఈ ఎడారిలో ఇక్కడ బిల్డింగ్ కొట్టడం ఏంటి, ఇక్కడ మేడవటం ఏంటి అని గుణపంతో కొడుతున్నారు. దేన్ని కొడుతుంటే ఆ మేడ మొదలలేదంట, పగలట్లేదంట. ఏంటో అర్థం కావట్లేదనే వాళ్ళు. తెల్లారి చూస్తే మేడ ఉంటున్నారు. ఆ తర్వాత 2వ రోజు లేరంట. 2వ రోజు ఆ మేడ కట్టించారు. ఆ మేడ చుట్టూ కూడా కంచి మళ్ళీ మేడ ఉంది. మేడలో ఈయన ఉన్నాడు. 3వ రోజున అలసిపోయి ఏం చేశారంటే అలసిపోయి కొడుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభా ఈ రాత్రి నీ దూతం కావాలంచే, ఈ రాత్రి సుఖంగా దయచేయే అని ఏం చేశాడంటే ఆయన కొడుకున్నాడు. అలాగే చిన్న ప్రార్థన చేశాడు. ఈలోపు మేడ ఉందంట. అది గుణపం ఒక గుద్దు వరకు ఏమైపోయింది? ఆ మేడ ఏమైపోయింది? ఆ కన్నాలు పడిపోయి కిటికీ వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోయారు. పట్టుకున్నారు, దోసుకున్నారు. ఆ తర్వాత డబ్బు దోస్తాయి, డబ్బు అన్నాడు. అన్ని తీసుకున్నారు, వెళ్ళిపోయాడు. తెల్లారిపాటికి అక్కడే కూర్చుని బాధపడుతున్నాడు. అప్పుడు ఈ దొంగలు వచ్చారు. మొదటి రోజు వచ్చి నేను దోసుకుంటాను. ఇక్కడ అనేది ఎవడు మేడ కట్టలా, కానీ రాత్రి నేను దోసుకుని వచ్చే వరకు మేడ కట్టి ఉంది. కారణం ఏంటి? తెల్ల చుట్టూ మేడ కనపట్ల. మేము గుణపాలతో వచ్చాం, అయినా కానీ చుట్టూ కూడా ఒక ప్రాకారం లాగా ఉంది, దాన్ని కొట్టలేకపోయాం. 2వ రోజు కూడా వచ్చాం, నీ చుట్టూ పెద్ద ప్రాకారం లాగా ఉంది, అది కొట్టలేకపోయాం. 3వ రోజు వచ్చాం, ఇలా వరకు పడిపోయింది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది మేడ, ఎవరు కడుతున్నారు మేడ అంటే అప్పుడు అన్నాడు, మేడ ఏం కాదు, నా చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచి వేశాడు.
మన మొదటి రోజు స్ట్రాంగ్ ఉంది. మొదటి రోజు కనీసం 1 hour ప్రార్థన చేసుకున్నాను, కన్నీటితో ప్రార్థన చేశాను. రెండో రోజు ఇంకా ప్రార్థన చేసుకున్నాను. మూడో రోజు అలసిపోయి ఏం చేశాను, నేను పడుకున్నాను. వచ్చే వరకు ఏమైపోయింది, పడిపోయింది, కూర్చుందని చూసుకున్నాను. నేను స్తోత్రం కలిగిన కాదు అంటే నువ్వు చుట్టూ వేసుకోవాలి. చెప్పండి, ప్రార్థన కంచె. చెప్పండి, ఏం వేసుకోవాలి? ప్రార్థన ద్వారా ఏం వేసుకోవాలి? మధ్యలో కంచి వేసుకోవాలి. హల్లెలూయా. మోసేకి కంచి ఎవరు వేస్తున్నారు చెప్పండి? తన తల్లి. కుమారుడు కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. శత్రువు ఎదుట నా కుమారుడు పెరుగుతున్నాడయ్యా, అతడు పట్ల ఒక ప్రణాళిక ఉందయ్యా అని పెరుగుతున్నాడయ్యా అని ఆ కుమారుడు చుట్టూ కూడా కంచి వేయమని తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం కలిగేది కాదు. ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన ద్వారా ఏమవుతుందమ్మా? కంచి వేయబడుతుంది. ప్రార్థన నెంబర్ 1. మన ఇంటికి కలిగిన సమస్తానికి క్షేమము కలగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన ద్వారా ఏం వేసుకోవాలమ్మా? కంచి వేసుకోవాలి. ప్రార్థన కంచి వేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ సత్యం నిద్రపోతుంది ఆల్రెడీ. అందుకని కంచి పడగొట్టాను అమ్మవారు. ఏమా నీకు ఇంత అరుస్తున్న నిద్ర అర్థం కావట్లేదు. నేను స్తోత్రం కలిగేది కాక కంచి వేసుకోవాలి. ఓకేనా? రెండోది, ఇప్పుడు మాట చదివించారు కదా, 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని నమ్ముకున్న వాళ్ళు క్షేమంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే దేవదూతలు మనకి పరిచర్య చేస్తారు, మనకి కావలి కొట్టారు. ఎవరి? మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మలు నడిచే వారి చుట్టూ ఎవరు ఉంటారు? ఖచ్చితంగా చెప్పండి, దేవదూతలు మనకి ఎలా ఉంటారమ్మా? ఖచ్చితంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మనకి పరిచర్య చేసేవారు ఉంటారు, మనకి కావలి కాసేవారుగా ఉంటారు. ఆ దేవదూతలు మనకి ఎప్పుడు కూడా మనకి ఉంటారు. 1వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీ చాప్టర్ 1 చూడండి. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. 14వ వచనం, హెబ్రీ 1:14 చదవండి ఒకసారి. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. సేవకులైన ఎవరండి? పరిచర్య చేయటానికి సేవకులైన ఆత్మలు కారా. ఎవరందరూ? ఎవరు చెప్పండి? దేవుని యొక్క దూతలు, ఆత్మలు ఉన్నారు కదా. వీరందరూ కూడా రక్షణ పొందిన వారికి ఏం చెప్తాయని చెప్పండి? పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి పరలోకం నుండి వీళ్ళు పంపబడ్డారు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి పంపబడ్డారమ్మా? పరలోకం నుండి పంపబడ్డారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అంటే దేవుని మన క్షేమం ఉండాలంటే దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుళ్ళో మనం సురక్షితంగా ఉంటాం. యేసు ప్రభువే మనకి కంచిగా ఉంటాడు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. కాబట్టి దేవుడు మనకు కంచిగా ఉన్నాడు. ఇది కార్యక్రమం చదువుకున్నాం కదా, క్షేమంగా ఉండాలి అన్నాడు కదా. 1 క్షేమము, 2 అభయము, 3 నీకు ధన సమృద్ధిని నీకు ఇస్తాను చెప్పాడు కదా. అవి తీసుకోబోయే ముందు అసలు ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఎందుకు ఇస్తున్నాడు అనేది ఒక మాట ముందు యూజైగా చెప్పేస్తాను. ఎగ్జాంపుల్ చిన్న చెప్పేస్తానండి. యాకోబు కొడుకుల్లో 12 మంది కొడుకులు ఉన్నారు. ఎంతమంది కొడుకులమ్మా? యాకోబు కొడుకుల్లో 12 మంది కొడుకులు ఉన్నారు. 12 మంది కొడుకుల్లో ఒక కొడుకుని అమ్మేశారు. ఆయన పేరు చెప్పండి. యోసేపుని అమ్మేశారు. ఎవరు అమ్మేశారు? అన్నలు అమ్మేశారు. ఎక్కడికి అమ్మేశారు? ఐగుప్తుకి అమ్మేశారు. బానిసలకు అమ్మేశారు. అమ్మేశారా లేదా? వాళ్ళ నాన్నకి ఏం చెప్పారు? వచ్చి అడవి మృగం వచ్చి నీ కొడుకు ఏం చేసింది? చంపేసిందని చెప్పారు. అబద్ధమా నిజమా చెప్పారా? చెప్పారు. అయితే ఇప్పుడు దేశమంతా కరువు వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది, కరువు వచ్చింది. ఇప్పుడు యాకోబు తన కొడుకుని పిలిచి 10 మంది కొడుకుని పిలిచి ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంట, ఐగుప్తు దేశం కదా ఆహారాన్ని ధాన్యాన్ని తీసుకున్నాను ఆయన అని 10 మంది కొడుకులు పంపించాడు. ఎవరండి? యాకోబు పంపించాడు. యాకోబు పంపించిన తర్వాత ఈ 10 మంది కొడుకులు ధాన్యాన్ని కొనుక్కుంటానికి వచ్చారు.
మీకు అర్థమైందా? ఎవరి దగ్గరికి వచ్చారు? ధాన్యము కొనుక్కోవటానికి వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసేపు దగ్గరికి. 43 అధ్యాయం చూడండి. వాళ్ళు వచ్చినప్పుడు తమ్ముడు ఉన్నది నిజమైతే మీరు వెళ్ళి ఆ తమ్ముడిని తీసుకురండి అని. అప్పటి వరకు సిమియోన్ ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడని చెప్పని సిమియోన్ని సెరసాల్లో పెట్టి అప్పుడు యేసేపు దాన్ని తీసుకెళ్ళండి మీ నాన్న తండ్రికి ఇవ్వండి అని పంపిస్తాడు. అంటే అన్నలు యేసేపుకి అన్నలని తెలుసు, యేసేపుకి తన తండ్రిని తెలిసిపోయింది. ఇలా చూసే వరకు అందరూ తెలిసిపోయింది. కానీ అన్నలు మాత్రం ఎవరు గుర్తుపట్ల? తమ్ముడిని గుర్తుపట్ల. ఇప్పుడు యేసేపు ఈ పని ఎందుకు చేశాడు చెప్పండి? తన రక్త సంబంధం. అంటే యేసేపు బెన్యామీను ఒక తల్లి పుట్టిన వాళ్ళు, మిగతా 10 మంది ఒక తల్లి పుట్టిన వాళ్ళు. అసలు నా తమ్ముడు బ్రతుకున్నాడా, అసలు నా తమ్ముడు ఎలా ఉన్నాడు అని కనుక్కోవడానికి కోసం, నన్ను చేసినట్టుగా నా తమ్ముడు చేసేదేమో అని కనుక్కోవడం కోసం అది ఎంతమంది అన్నదమ్ములు అంటే 12 మంది అన్నారు. మరి 12 మంది 11 మంది ఉన్నట్టే ఒక తమ్ముడు ఆ అడవి కొరకు ఏం చేసింది? తినేసిందని చెప్తారు. ఆ తమ్ముడు ఎవరు? ఈయన ఎదుర్కొన్నాడు కదా అన్నాడు. అప్పుడు గురి గ్రహించి తర్వాత కావాలనే చేశాడు, గిన్నేశాడు, తర్వాత పట్టుకున్నాడు. అయితే ఆ తమ్ముడు నాతో తీసుకుని చూపించండి, మీరు నిర్దోషులను నిరూపించుకోండి అన్నాడు. ఎవరు? యేసేపు. అప్పుడు ఇతను యేసేపు దగ్గర పెంచుకుని వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళారు లేదా? అప్పుడు అంటారు, అప్పుడు మనం చేసినది ఇప్పుడు దేవుడు మనం చేపిస్తున్నాడు అనుకున్నారు. అది వెళ్ళారు. యాకోబు దగ్గరికి వెళ్ళారు. తండ్రి, ఐగుప్తు దేశంలో జరిగింది, కానీ ఆ రాజుగారు ఆ ఏలినవాడు నీ తమ్ముడిని తీసుకొస్తే కానీ ఈ తమ్ముడిని పంపించన్నాడు అన్నాడు. అప్పుడు యాకోబు అంటాడు, ఒరే యేసేపు లేడు, సిమియోను లేడు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నానని ఏడుస్తాడు. అప్పుడు యోధా అంటాడు, నాయన నీ కొడుకుకి నా ప్రాణం వడ్డేస్తాను, నీ కొడుకుని తీసుకపోతే నా కొడుకుని నేను ప్రాణం తీసేస్తాను, నా కొడుకుని కుదురు పెడతానని ప్రమాణం చేసి ఒట్టేసి అప్పుడు బెన్యామీను తీసుకుని ఏం చేస్తాడు చెప్పండి? ఐగుప్తుకి వస్తాడు. ఐగుప్తుకి వచ్చే ముందు యేసేపు ఏం చేస్తాడంటే వారందరికీ భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరందరికీ? అన్నందరికీ ఏర్పాటు చేస్తాడు, భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే మాట అర్థమవుతున్నాయా? మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగేది కాదు. మీరు ప్రశ్నలు అడిగితే పాప ఏం చెప్పిందని చెప్పలేకపోయారు. జాగ్రత్తగా వింటే వాక్యం ఎదుగుతారు, లేకపోతే పడిపోతారు. ఈ చివరి దినాల్లో భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరు? యేసేపు. అవునా? 43 అధ్యాయం చూడండి. 43 అధ్యాయంలో యేసేపు ఏం చేశాడు చూడండి. ఆయన భోజనాన్ని సిద్ధపరిచాడు. 25వ వచనం చూడండి. ఆయన 25వ వచనం చూడండి. 43:25 ఇంటికి తీసుకొచ్చి వారి కాళ్ళు కడుక్కొని మరి అతడు వారికి గాడిదలకు మేత వేయించి అక్కడ తను ఏం సిద్ధపరిచాడు? భోజనము చేయవలని వినిది గనుక మధ్యాహ్నం అది యేసేపు వచ్చి వేళకు తమ కానుకలు ఏం చేశారు? వాళ్ళు సిద్ధం చేసి యేసేపు ఇంటికి వచ్చి అప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకలు ఇంటిలోనికి తెచ్చి అతనికి సాగిన పడిది. దేవుని స్తోత్రం. ఇప్పుడు 3 విషయాలు చెప్తాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు యేసేపు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే మన ప్రభు అయినా చెప్పండి, మన ప్రభు అయినా యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తును మనం కలిగి ఉంటే సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? ఎవరు ఉన్నాయండి? యేసయ్యలో ఉన్నాయి. అవునా లేదా? సర్వ సంపద ఎవరు ఉన్నాయి? దేవుల్లో గొప్పతమైంది. ప్రభా నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా ఎవరు అడుగుతున్నాం మనం? ప్రభా ఈ అప్పు తీర్చయ్యా ఎవరు అడుగుతున్నాం మనం? అడుగుతున్నాం. అంటే మనుషుల ద్వారా తీరుస్తుంది ఆ పని, కానీ మనం ఎవరు అడగాలి? అలాగే దేవుని దగ్గర సర్వ సంపదలు యేసయ్య దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. మనం అవి ప్రార్థన చేయాలి, అవి పొందుకోవాలి. ఇప్పుడు యేసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో సమృద్ధి ధాన్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి? యేసేపు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసేపు యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే యేసేపుతో కలిసి ఇప్పుడు యేసేపు విందు ఏర్పాటు చేశాడు. ఎవరికి? అందరికి భోజనం ఏర్పాటు చేశాడు. యాక్చువల్గా ఐగుప్తులు ఎబ్రిల్కి ఏర్పాటు చేయడు, కానీ యేసేపు ఎబ్రిడే కదా, తన అందరికి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నాతో కలిసి అన్నలందరూ ఏం చేయాలి? భోజనం చేయాలి. ఆ ఆతిథ్యాన్ని, ఆ భోజనం ఏం చేసిన ఆయన ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు ప్రభు వల్ల బాప్తిజం మొదట
రక్షించబడాలి. అంటే భోజనం యేసుతో చేయాలంటే ఇది ఏం చేయాలో నేను 3 విషయాలు చెప్తాను. ఓకేనా? భోజనం చేయాలి. ఆ భోజనం చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇస్తాడు? క్షేమము ఉంటుంది, క్షేమంగా ఉంటారు. తర్వాత అభయాన్ని ఇస్తాడు, ధైర్యపరుస్తాడు. తర్వాత ధనాన్ని భోజనం ఇస్తాడు. ఇవి ఇస్తాడు యేసేపు గారికి. అయితే ఇప్పుడు ఎవరితో భోజనం చేయాలి? యేసేపుతో భోజనం చేయాలి. దేవుని స్తోత్రం. ఏ భోజనము అంటే రేపు పొందబో స్వాస్థ్యం మనకు ఉంది కదా. పరలోక రాజ్యంలో ఒక స్వాస్థ్యం ఉంది, పరలోక రాజ్యంలో మనకు ఐశ్వర్యం ఉంది. అదంతా కూడా మనం పొందుకోవటానికి దేవుడు ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అయితే భూలోకంలో ఒక సిస్టాన్ని పెట్టాడు మనకు కూడా, దేవుడితో కలిసి భోజనం చేసే పద్ధతి. ఏ పద్ధతి? దేవుడు ఎవరితో కలిసి భోజనం చేయాలి? దేవుడితో కలిసి మనం భోజనం చేయాలి. దాన్ని ప్రభు రాత్రి భోజనము అంటారు. తెలుస్తోత్రా. పాత నిబంధనలో పస్కా అంటారు, అవునా? అయితే దాన్ని పేతురు రాసిన పత్రంలో చెప్తాడు కదా, ఎలా తీసుకోవాలి, భోజనం చేయాలి. యేసు ప్రభుతో భోజనం చేయాలంటే ఇవన్నీ పొందుకొని ఎలా చేయాలి అంటే 3 పాయింట్లు చెప్పాడు. చూడండి 25వ వచనం. అప్పుడు 24వ వచనం. ఆ మనుషుడు వారిని యేసేపు ఇంటికి తోడు తీసుకొని వచ్చి వారికి నీళ్ళియగా, వారు ఏం కనుక్కున్నారండి? వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుక్కునేది. ప్రైజ్ ది లార్డ్. యేసేపు ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు సేవకుడు మిమ్మల్ని ఏ ఇంటికి తీసుకొచ్చారు? ఇక్కడికి ఏంటమ్మా? ఇప్పుడు సేవకుడు మిమ్మల్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఇంటికి తీసుకొచ్చాడు? దేవుని మందిరంలోకి మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మన ఇది నిలబడే మందిరం, కదిలే మందిరాలు ఎవరు? కదిలే మందిరాలు మనమే కదిలే మందిరాలు కదా. మీ దేహమే దేవుని అని మన మందిరం గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అతడు మీకు కాళ్ళు కడుగుటకు ఏమి చేయాలంట? ఆ మనిషిని యేసుని తీసుకుని వచ్చి వారికి నీళ్లు ఇయ్యగా వారు కాళ్ళు కడుగుకున్నది. దేవుని స్తోత్రం కలిగినగా. భోజనం చేసే ముందు యాక్చువల్ గా మనం ఏం కడుక్కుంటాం చెప్పండి? బయట నుంచి వచ్చేసి అలాగే మంచాల మీద తినేసేస్తామండి. అందుకని ఏ తొక్కు వస్తామో తెలియదు, ఏ ఉమ్మ తొక్కు వస్తామో తెలియదు, ఏ జస్త తొక్కు వస్తామో తెలియదు. కాళ్ళు కడుక్కోవాలి కదా. అంటే వచ్చినప్పుడు ఏం చేయాలంటే కాళ్ళు కడుగుకున్నది. దేవుని స్తోత్రం కలిగినగా. అనగా కాళ్ళు కడుగుకొనుట అనే అర్థం ఏంటంటే, మనము జీవితాల్లో కాళ్ళు కడుగుకొనుట అంటే అర్థం ఏంటంటే, కాళ్ళు దేనికి సాదృశ్యం? నడతలకు సాదృశ్యం. అవునండి, కాళ్ళు దేనికి సాదృశ్యం చెప్పండి? నడతకి సాదృశ్యం. ఓకేనా? అంటే నడతకి సాదృశ్యం అంటే మన నడత ఎలాగ ఉంది, మన ప్రవర్తన ఎలాగ ఉంది, మన నడవడిక ఎలాగ ఉంది. అంటే యేసేపుతో భోజనం చేయాలంటే ఇదేం కడుక్కోవాలి? కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవాలంటే అర్థం ఏంటంటే వీళ్ళు శుద్ధి చేయబడాలి. దేవుని స్తోత్రం కలిగినగా. ఏం చేయబడాలమ్మా? ఏం చేయబడాలి చెప్పండి? ఎఫెసీ రాసిన పత్రిక 5:27 చెప్పండి. మీరు వాక్యము అనే ఉదక స్నానము చేయండి అంటాడు ఆయన. దేంతో అంటాడు ఆయన? వాక్యము చేత ఉదక స్నానాన్ని చేయండి అంటాడు ఆయన. ఎఫెసీ 5:27 చదవని తరగతి తీసి ఉన్నమాట. అనగా మన జీవితాల్లో మనం శుద్ధి చేయబడాలి. అనగా యోగ్యత పొందుకోవాలి. దేవుని నమ్ముకున్న కాడి నుంచి మనం ఎలా బ్రతకాలి చెప్పండి? తీసారమ్మా ఎస్పెషల్ 27 చదువు. పురుషులారా సంఘమును ప్రేమించి జాగ్రత్త నిలబడాలమ్మా. కలంకమైనను ముడతలను అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఎలాగా మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత వారిని పవిత్రపరిచాడు. చప్పట్లు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లోకంలో మనం పవిత్రపరచబడతామా? లోకంలో మనం పవిత్రపరచబడతామా? అంటే దేవుడు తన ఇంటికి తీసుకొచ్చి తన వాక్యం ద్వారా మనలో ఉన్న బలహీనతలను ఆయన తెలియపరిచి ఆయన రక్తము చేత మనం ఏం చేస్తారండి? కలంకాన్ని తీసివేసి నిష్కలంకులుగా మారుస్తున్నాడు. అపవిత్రతను తీసివేసి పవిత్రుడిగా మారుస్తున్నాడు. అదేనండి, ముడత తీసివేసి ఆయన ఏం చేస్తున్నాడు? మచ్చ తీసివేసి ఆయన ముడత మచ్చ డాగు లేకుండా పెళ్లి కుమార్తె వల్లే ఆయన మనం తెల్లగా, ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా మారుస్తున్నాడు. దేని ద్వారా?
యేసయ్య వాక్యము ద్వారా. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దీనిని ఏమన్నారంటే బాప్తిసము అన్నారు. మొట్టమొదటి స్టెప్ ఏంటి చెప్పండి? దీని ఏమంటే చెప్పండి? బాప్తిజం అంటే ముంచుట. అర్థమైందండి? ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞాన స్నానము అంటారు వాళ్ళు. క్యాథలిక్ వాళ్ళు ఏమని చెప్పండి? జ్ఞాన స్నానము అంటారు దాన్ని. అనగా దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా దేవుడితో మనం భోజనం చేయాలన్నా, దేవుడిచ్చే స్వాస్థ్యం పొందాలన్నా, దేవుడిచ్చే కంచి మనలో ఉండాలన్నా, దేవుడికి స్వాస్థ్యము మనం కాపాడబడాలన్నా మనం మారు మనసు పొంది ఏం చేయాలండి? పాప క్షమాపణ నిమిత్తం మనం ఏం పొందాలని? బాప్తిజము పొందాలి. హల్లెలూయా. అంతేనే కదా చెప్పండి? అంతేనమ్మా? మరి పేతురు కదా మనం చెప్తారు కదా, ఈ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము మనం చెప్తున్న మాట, మీరు పాప క్షమాపణ నిమిత్తమై ఏం చేయాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? మీరు బాప్తిజం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీరు ఏం చేస్తారు? పొందుకుంటారు. అప్పటి నుంచి ఏం చేయాలి? సహవాసమందు, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరిచి యందును ఎడతెగక ఉండండి. అప్పుడు పరలోకమందున స్వాస్థ్యము మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పారు. చప్పట్లు స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ అన్నలు వాళ్ళ స్వభావం ఏంటి? తమ్ముడిని అమ్మేశారు. అన్నల స్వభావం ఏంటి? వాళ్ళ స్వభావం క్రూరమైన స్వభావం. అంటే వాళ్ళ నడతలు ఎలాంటి నడత, వాళ్ళ జీవితం ఎలాంటి జీవితం, వాళ్ళ పాపం, వాళ్ళ జీవితం ఎలాంటి జీవితం, ఆ జీవితం అంతటిని కూడా మనం యేసయ్య కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చి మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఈ రోజు ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు. చప్పట్లు స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు మనల్ని. అవునే కదా? ఒకప్పుడు మనం నశించిపోయేవాళ్ళం, ఒకప్పుడు విగ్రహాలు నశించిపోయేవాళ్ళం, ఒకప్పుడు పాపములో, జోగములో, తాగుడులో అనేక రీతులుగా మనం పట్టబడిన వారు. ఈ రోజున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు. స్తోత్రం కలిగినగా. ఎందుకు తెలుసా అండి? ఆయనతో ఉండాలని, మనం క్షేమంగా ఉండాలని, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అనుభవించాలని ఆయన మార్చాడు. నెంబర్ 1 ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు దేని సాదృశ్యం? నడతలకు సాదృశ్యం. నడత దేని సాదృశ్యం? ఈ మందిరంలోకి వచ్చినప్పుడు ఈ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలి? దేవుడి సన్నిధిలో ఏబులాగా, యథార్థవంతులుగా, పరిశుద్ధంగా మనం ప్రభు కొరకు బ్రతకాలి. అదే దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మనం ఏం చేయాలి? మనం స్నానం చేయబడాలని చెప్పారు. దేవుని స్తోత్రం కలిగినగా. కాళ్ళు కడుక్కోవాలి. రెండోది ఏం చేయాలమ్మా? తర్వాత కాళ్ళు కడుక్కున్న నీళ్ళు కాళ్ళు కడుక్కునేది. తర్వాత అవునండి, వాళ్ళు కాళ్ళు కడుక్కున్నారు, శుద్ధి చేయబడ్డారు. తర్వాత ఏం చేశారు? వాళ్ళు మేత వేయించను. తమ కానుకలను సిద్ధం చేశారు. దేవుని స్తోత్రం కలిగినగా. అంటే యేసు వారు ఉన్నారు కదా, ఇప్పుడు యేసు దగ్గర ఏం కొనుక్కుంటాకు వస్తున్నారు? వాళ్ళు ఐశ్వర్యం పొందడానికి వస్తున్నారు. యేసు దగ్గర ఏం పొందడానికి వస్తున్నారు? వాళ్ళు ధాన్యం కొనడానికి వస్తున్నారు. అంటే యేసు దగ్గర క్షేమం ఉంది, యేసు దగ్గర ఐశ్వర్యం ఉంది, యేసు దగ్గర సమస్తం ఉంది. కాబట్టి అది పొందుకోవటానికి వీళ్ళు రెండో దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ యేసు కానుకలను ఏం చేస్తారండి? సమర్పిస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగినగా. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేయాలమ్మా? దేవుని నమ్ముకున్న బిడ్డలు మనము దేవునికి మన కష్టార్జితంలో మనం చేసిన దాంట్లో దేవునికి దశమ భాగం రూపంలో, కానుకల రూపంలో ఆ దేవునికి మనం చెల్లిస్తే ఆ దేవాది దేవుడు అంటాడు, అబ్రహాము అన్ని విషయంలో ఏం చేశాడు? దేవుడికి దశమ భాగం ఇచ్చాను. అబ్రహామును అన్ని విషయంలో ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రభు బల్ల తీసుకోవడానికి, ఆయనతో భోజనం చేయడానికి మొదటి క్వాలిఫికేషన్ బాప్తిజం పొందాలి. అనగా అప్పటి నుంచి మనం ఏం చేయబడతాం చెప్పండి? వాక్యం అనే ఉదక స్నానముతో రోజుకి ఎలా మార్చబడతాం? మనం ఆయన రూపాంతరం చెందుతాం, పరిశుద్ధులుగా మార్చబడతాం. హల్లెలూయా. అప్పటి నుంచి ఆయన పనులలో మనం పాల్పొంగులు పొందాలి అని యోగ్యంగా మార్చబడతాం. రెండవదిగా దేవుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు? కానుకలను ఏం చేశారు? వాళ్ళు సమర్పించారు. దేవుని స్తోత్రం కలిగినగా. ఏం సమర్పించారు? వాళ్ళు కానుకలు సమర్పించారు. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈరోజు మనకి దేవుడు ఆహారం పోషిస్తున్నారు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, చేతి పనులు ఇచ్చారు. ప్రతి పనిలో కూడా అది హాస్పిటల్కి వెళ్ళకుండా, అది వడ్డీకి వెళ్ళకుండా, లేదా ఇంకోదానికి వ్యసనానికి వెళ్ళకుండా, తాగుడికి వెళ్ళకుండా, మరొక దానికి వెళ్ళకుండా దేవుడు కంచి వేయాలి అంటే దేవుడిచ్చిన దాంట్లో దేవుడికి మనం ఏం చేయాలండి? ఇవ్వాలి. హల్లెలూయా. అది ఏపు చేశాడు కదా, బొల్లర్పించాడు కదా, అందుకని దేవుడు ఏం చేశాడు? కంచి వేశాడు.
దేవుని స్తోత్రం. రెండోది చెప్పండి, దేవుడికి మనం ఇవ్వాలి. అందుకని ఈ రాబడి ఎంతలో ప్రథమ భాగాన్ని దేవుడి నిధిలోకి తీసుకురండి, అప్పుడు ఆకాశపు వాక్యం చెప్పి మీకు పట్టసారి ఇస్తానని దేవుని ఏం చేత ఆయన కుమ్మరిస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. మొదట ఏం కడుక్కోవాలి? కాలు కడుక్కోవాలి. అనగా మనం శుద్ధి చేయబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి, మారుమనస్సు బాప్తిజము పొంది ఆయన పనుల్లో మనం ఏం చేయాలి? ఆయనతో కలిసి భోజనం చేయడానికి సిద్ధం అవ్వాలి. రెండవదిగా మనం ఆయనకి కానుకలు ఏం చేయాలి? సమర్పించాలి. దేవుడు మనం అప్పుడు ఏం చేస్తాడు? ఆయన మనను నిధులను నింపుతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం లేదా? అబ్రహామును ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాముతో పాటు ఉన్న లోతును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కానీ లోతు ఆస్తి ఏమైపోయింది? లోతు ఆస్తి, లోతు బంగారం, లోతు ఐశ్వర్యం, లోతు అంతా ఏమైపోయింది? సొదొమ గొమొర్రా పట్ల ఏమైపోయిందమ్మా? కాలిపోయింది, బూడిదైపోయింది. కానీ అబ్రహాము ఆస్తి ఏమైపోయింది? రోజు రోజుకి ఆయన ఆస్తి ఒక దేశంగా మారిపోయింది. చదువు స్తోత్రం కలిగింది. అబ్రహాము ఆస్తిని, ఐశ్వర్యాన్ని దేవుడు కాపాడుతున్నాడు. కాపాడుతున్నాడు. కానీ లోతు ఆస్తిని, ఐశ్వర్యాన్ని దేవుడు వదిలేశాడు. అవునా లేదండి? అంటే దేవుడు తన వాక్య ఉపదేశం చేయవాడికి, అనగా లేవీయులకి దశమ భాగమై ఏం చెప్పండి, అది దేవుడిది కాబట్టి దేవుడికి ఇస్తే అప్పుడు నీ చేతి పనులు దేవుడి చేతనైనా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలిగినగా నీ చేతి పనులు దీవిస్తాడు. దేవా నీకు ఆరోగ్యం దయచేస్తాడు. నీ దేహములకు ఆరోగ్యమును, ఆ ఎముకలు సత్తువు దయచేసి నీ రాబడిని దేవుడు దీవిస్తాడు. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. చాలా మంది ఇది ఎనగక ఇంకా మన జీవితాల్లో దరిద్రత అనిపిస్తూ ఉంటారు, శాపాన్ని అనిపిస్తూ ఉంటారు. దేవుడు అంటే అది మాకి కథలో చెప్తారు కదా, ఇదిగో మీరు నా దగ్గర దొంగిలితిని. ఏ విషయంలో దొంగిలితమయ్యా అంటే మీరు దేవుని ఎద్దనే దొంగిలితినట్టు. దేవుని నాకు ఇవ్వాల్సిన 10వ వంతులు ఇవ్వకుండా మీరు ఏం చేశారు? దొంగిలితిని. కాబట్టి మీరు శాపగ్రస్తులు అనడే. మనం ఎంత జీవించబడ్డా లోతు కుటుంబం ఏమైపోయింది చెప్పండి? ఏమైందమ్మా? శాపం అయిపోయింది. ఒక మనిషిని దేవుడు దీవిస్తున్న ఆశీర్వాదం. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అప్పుడు శాపం దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వాలి. యాక్చువల్గా దేవుడు అది నీకు ఇచ్చిన దాంట్లో ఒక వంతు అంటున్నా, ఒక 10వ వంతు అంటున్నా అంతే. నేను దేవుడు ఇస్తే దానివల్ల దేవుడి పరిచర్య, దేవుడి సాగుతుంది. దేవుడికి పరిశుద్ధులు నియమించాడు ఆయన పోషించబడటానికి, మనిషి దేవుడు చేయటానికి దేవుడు నియమించాడు. దాన్ని అబ్రహాము సాలేము రాజు వచ్చాడు, ప్రభు భాగం తీసుకున్నాడు, అన్నిట్లో దశమ భాగం ఇచ్చాడు. అబ్రహామును అన్నిట్లో ఏం చేశాడండి? దీవించాడు. స్తోత్రం కలిగేది కాక. హల్లెలూయా. ఆయనతో భోజనం చేయడం క్వాలిఫికేషన్ ఒకటి, నువ్వు కాళ్ళు కడుక్కోవాలి, నడత సరి చేసుకోవాలి. 2, ఆయనతో భోజనం క్వాలిఫికేషన్, నీ కాళ్ళు ఏం చేయాలి? నీవు సమర్పించాలి. 3వది ఆయనతో భోజనం చేయడానికి క్వాలిఫికేషన్. చూడండి ఏం చేశారు? చివరికి కాళ్ళు ఇచ్చి ఏం చేశారమ్మా? ఇంట్లో తీసుకుని వచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలన సాగిలపడిరి. నేను స్తోత్రం కలిగిన గాక. ఏం చేశారమ్మా? సాగిలపడిరి. ఏం చేసిన వాళ్ళు? సాగిలపడిరి. అంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? దేవుడి సన్నిధిలో. అబ్రహాముకి 100 ఏళ్ళు వయసు వాడైనా, ఎన్ని సంవత్సరాలు అండి? 100 ఏళ్ళు వయసు వాడైనా అబ్రహాము దేవుడి దగ్గర ఏం చేసినట్టు ఆయన సాగిలపడి దూరి లాంటి వాడిని ప్రభు అన్నాడు. నేను స్తోత్రం కలిగినగా. దేవుడి మందిలోకి వచ్చినప్పుడు సాగిలపడి మనం ప్రార్థన చేయాలి, మోకాలతో ప్రార్థన చేయాలి, చప్పట్లు కొడుతూ దేవుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి, దేవుని మనం గణపరచాలి. అవునమ్మా. 24 పెద్దలు, పరిశుద్ధులు, వీళ్ళందరూ కూడా ఆయన సింహాసనం ఏం చేశారు? వాళ్ళు సాగిలపడ్డారు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసండి? మంచం మీద పడుకుని ఉదయాన్నే మంచం మీదే కూర్చుని, మంచం మధ్యలో కూర్చుని బైబిల్ చదువుతారు. బైబిల్ అని తెలుసండి? అసలు మోకాలి మీద చదవాలి. బైబిల్ ఎంతో పవిత్రంగా, ఎంతో భయంతో చదవాలి. అవును, సాగిలు పడాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేయమని చెప్పండి. సాగిలు పడి మోకరించి ఆయన సింహాసనం దగ్గర దేవుడి దగ్గర భయభక్తులతో ఒక మూలకెళ్ళి కన్నీటితో ప్రార్థన చేయాలి. అంటే అర్థమైందమ్మా? అనగా దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం సాగిలు పడి చక్కగా సపోర్ట్లు కొడుతూ చక్కగా దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆ దేవుడు ఆయన రాజులకు రాజు అనే దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన భయభక్తులతో దేవుడు సాగిలపడాలి. దేవుడు స్తోత్రం కలిగినగా. అందుకని దావీదు అంటాడు, నేను సాగిలపడి నమస్కారము చేసేది అంటాడు. అర్థమైందమ్మా? ఏం చేసి సాగిలపడి నేను ఏం చేశాను? నమస్కారం చేసిన దేవుడు స్తోత్రం కలిగినగా. అప్పుడు ఈ 3 చేసిన తర్వాత యేసేపు ఇంటికి వచ్చి
యేసేపుతో కలిసి వాళ్ళు ఏం చేశారమ్మా, వారు భోజనము చేయుచున్నారు. 37వ వచనం చూడండి. అప్పుడు అతను ముఖము కడుక్కుని వెలుపలకు వచ్చి తనను అనుసుకున్నాను అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి. 32వ వచనం. అతనికి వానికి అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తులను వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, ఇది ఐగుప్తులకు హేయము అన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు యేసేపుతో కలిసి అందరూ ఏం చేశారు, భోజనము చేసిరి. దేవుని స్తోత్రం కలిగిన గారు. హల్లెలూయా. ఏం చేశారమ్మా, భోజనము చేసింది. అంటే ఇప్పుడు మనందరం ఏం చేయాలి చెప్పండి, యేసయ్య నమ్ముకుని మనం ఏం చేయాలి చెప్పండి, ఆయన ఖచ్చితంగా ఆయన ఇంట్లో మనం ఉండాలంటే ఎవరింట్లో? ఇప్పుడు రాబోతున్నారు యేసే మనల్ని ఎక్కడ ఉండబోతున్నారు? ఇప్పుడు యేసే మనల్ని వెళ్ళిపోతారు ఎక్కడ? ఎందుకు ప్లాన్ పెట్టాడు ఆయన? యేసేపు తన తండ్రి ఇంట్లో ఏమొచ్చింది, కరువు వచ్చింది. యేసేపు ప్లాన్ అంటే అన్నల మీద, తండ్రి మీద, వాళ్ళందరూ ఎక్కడ నివాసం చేయాలి? యేసేపు దగ్గర నివాసం చేయాలి. వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? యేసేపు దగ్గర ఉండాలి. వాళ్ళందరికి యేసేపు ఏం కట్టించాడు? నివాసాలు కట్టించాడు. వాళ్ళందరికి యేసేపు భూములు కొనిచ్చాడు. వాళ్ళందరికీ సర్వ సమృద్ధిని చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గారు. అవన్నీ కూడా అనుభవించాలని ఈ ప్రాసెస్ పెట్టాడు. రేపు మనందరూ కూడా ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత మన తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నాయి. అక్కడ అనేక నివాసముల దగ్గర మనం ఉండాలి. అక్కడ స్వాస్థ్యం ఉంది, పరలోక స్వాస్థ్యం ఉంది. అది యుగయుగాలు మనం దాన్ని ఏం చేయాలండి, అనుభవించాలి. సభ్యులు స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అబ్రహాం అనుభవించడం లేదా? అబ్రహాం పునాదులు కలిగిన పట్టణంలో ఉన్నాడు. లాజరు వెళ్ళాడా లేదా? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడా లేదా? దావీదు వెళ్ళాడా లేదా? వాళ్ళందరూ నిత్యము స్వాస్థ్యం కలిగి ఉన్నారు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ధనవంతుడు ఎక్కడ చెప్పండి? అడుగులు ఉన్నాడు. అంటే అతను కాలు కొడుకోలేదు. అతను దేవుడి కొరకు ధనవంతుడు బిస్కెట్ కూడా ఇవ్వలేదు. ఎవరికి? లాజరుకి కానుకలు ఇవ్వలేదు. చివరికి ధనవంతుడు సుఖించాడు, సుఖభోగా అనిపించాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఈ రోజు ప్రభు చెప్పిన మాట 3 విషయాలు. దేవుడు యేసేవులందరికీ అప్పుడు గోనెల నిండా నింపి ఏం చేసినప్పటి వారికి క్షేమాన్ని ఇచ్చాడు. ఇక మీరు భయపడాల్సిన పని లేదు, మీరు నా దగ్గరే ఉంటారు. మీకు వాళ్ళకి ఏమిచ్చాడు ఆయన? రెండవ మాట ఏంటంటే, మీరు నాతో కలిసి జీవిస్తారు, మీకు ఐశ్వర్యం ఇచ్చాను, మీకు భూమి ఇచ్చానని స్థిరత్వముగా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నాడు. ఎవరిని? యేసేవన్నాను. దేవుని స్తోత్రం కలిగిన గారు. హల్లెలూయా. అన్నలందరూ తర్వాత తెలుసుకుంటారు కదా. అప్పుడు యాకోబు తండ్రి, తల్లిలు, యాకోబు, అన్నలు, కొడుకులు అందరూ కలిసి యేసేపు దగ్గర ఏం చేశారండి, వాళ్ళని నివాసం చేశారు. సప్రభు స్తోత్రం కలిగిన గారు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మన కోసం ఆయన నివాసాలు సిద్ధపరిచాడు. అవి పర్మనెంట్ నివాసాలు, శాశ్వతమైనది, మన నిత్యం నివసించే నివాసాల దగ్గరికి మనం తీసుకెళ్ళడానికి దేవదూతలు రాబోతున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఈ ప్రాసెస్ నువ్వు చేయాలి. ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి, వారు మనసు పొంది పాప క్షమాపణ ఏం చేయాలి? బాప్తిసము పొందాలి. ప్రైజ్ లార్డ్. బాప్తిసం పొందిన ఎలాగ ఉండాలి? ఎప్పటికప్పుడు వాక్యం శుద్ధి చేయబడి పవిత్రపరచబడి ఆయన పరలోక భోజనం ఏం చేయాలి? మనము పాలు పొందాలి.